హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీకుట్టి బంటి మినీ వ్లాగ్స్. ఇక్కడ పైకి అయితే వచ్చేసినాము మిద్దె తోటలోకి. ఇక మా కుండీలు అయితే చాలా వీడియోస్లో చూసుంటారు. ఇటు సైడ్ 30 కుండీలు ఉన్నాయి, ఇటు సైడ్ ఒక 30 కుండీలు, మొత్తం 60 కుండీలు ఉన్నాయి. కానీ నాకు ఏర్పడి అన్ని కానీ ఉన్నట్టు అన్ని వెజిటేబుల్స్ అయితే అవుతున్నాయి. కొన్ని టమాటాలు, మిర్చిలు, వంకాయలు అయితే అవుతున్నాయి. చూపిస్తాను మీకు. ఇక్కడ మనకైతే ఒక్క సొరకాయ వచ్చింది, కనిపిస్తుంది కదా మంచిగా. 2 వచ్చి ఉండే ఆల్రెడీ, అసలు 2 వచ్చి ఉండే. రెండిట్లో ఒకటి మా మరిది మొన్న వచ్చినప్పుడు తెంపపోయారు. ఇప్పుడు ఇది ఇంకోటి అనమాట. దీన్ని తెంపేస్తుంది. 50 రూపీస్ సొరకాయ. అదే అసలు రావట్లే. తెవనా సీజర్స్? అమ్మా తెంపేసిన ఒక్కటి పెద్ద సొరకాయ. కానీ నీ ఫేస్ కంటే పెద్దగా ఉంది. ఒక సొరకాయ అయితే వచ్చేసింది, తెంపేసుకున్నా మంచిగా. మన అసలు ఇది ఓకే అన్నారు చాలామంది, తీసే ఏం రావట్లేదు అని అన్నారు. కానీ తీసేయలేదు, అట్లనే ఉంచినందుకైనా 2 సొరకాయలు వచ్చినాయి. ఒకటి మా మరిది, ఒకటి నాకైతే వచ్చింది. సాంబార్ బాగా ఇష్టంగా తింటారు. ఇంకా చిన్న చిన్న పిందెలు ఉన్నాయి, అవి ఉంచుతా. ఇంకా చిన్న చిన్న పిందెలు ఉన్నాయి. కొన్ని రోజులు కూడా వాటిని ఉంచేసి దాని తర్వాత తీసేద్దాము. అవి ఫిబ్రవరి వరకు ఉంచుతా, తర్వాత దాన్ని కట్ చేసేది. అవి రాకపోతే కట్ చేసేస్తా. ఇంకా మిర్చిలు కూడా తెంపుతున్నా. మిర్చిలు కూడా అయిపోయినాయి. మిర్చిలు కూడా మంచిగా ఉన్నాయి. దగ్గర నుంచి తీసి పెట్టాను తెంపేటప్పుడు. ఇంకా ఈ చెట్టు కూడా కొన్ని మిర్చిలు ఉన్నాయి, ఇవి కూడా తెంపేసుకున్నా. బాహుబలి మిర్చిలు 4 వచ్చినాయి. దీనికి కూడా మంచిగా మన చెట్టుకి మనకు వస్తాయి. తర్వాత ఇంకా వంకాయ, ఒక వంకాయ అయితే వచ్చింది. 1/2 కిలో వంకాయలు వెళ్తాయి మమ్మీ, మొన్న ఇవాళ టీ కలిపి. ఇక్కడ ఇంకో వంకాయ, అక్కడ ఇంకో వంకాయ, ఇంకా పక్కన ఇంకో వంకాయ ఉంది. అది ముదిరిపోయింది పాప. ఇంకా ఇదైతే ముదిరిపోయింది, ఇదైతే విత్తనం ఉంచేసుకుంటున్నా. విత్తనాలు లేవు కదా. ఇంకా 2-3 ఉన్నాయి పిందెలు అయితే ఉన్నాయి. మిర్చి, టమాటాలు ఇవన్నీ కచ్చగానే ఉన్నాయి. టమాటాలు దానికి 2 మిర్చిలు ఉన్నాయి. దేనికి నాన్న? ఇవన్నీ ముందు దానికి చిన్నవి ఇంకా కావాలి. ఇంక చిన్న మిర్చి, ఇవైతే మిర్చీలు. దీని కలర్ చూడండి, వెరైటీగా. ఏంటది? అదే గ్రాస్ హోపర్. దీని కలర్ చూడండి, మిర్చి కలరు. పర్పుల్ మిర్చీస్ కూడా ఉంటాయి తెలుసా? అదే కదా. ఫ్లవర్స్ చూడండి, రోజ్ ఎంత బాగున్నాయో, మంచిగా ఉన్నాయి. ఒకటి 1 2 3 4 5 6 చామంతులు. ఇక్కడ కొన్ని మిర్చిలు ఉన్నాయి, తెంపేసుకుంటాం. ఒక్కొక్క మిర్చి బజ్జీ సైజులు ఉన్నాయి మమ్మీ. ఇంకో వంకాయ విడిపోకముందు తెంపేస్తున్నా. మంచిగా మిర్చిలు అయితే ఈసారి మంచిగా వస్తున్నాయి. పోయినసారి నాకు మిర్చి అంత రాలే, కానీ ఈసారి మిర్చిలు మంచిగా వస్తున్నాయి. ఇంకా తోటకూర కూడా తెంపిన, 1 కేజీ అంత వెళ్ళింది. తోటకూర అయితే కేజీ అంత వెళ్ళింది. అది ఇంకా వండలేదండి. తెంపిన అక్కడ పెట్టిన ఏదో ఒక కర్రీ, వేరే కర్రీస్ అయిపోతున్నాయి, ఇంకా అందుకే వండలేదు. దా బేట. టమాటాలు కనిపిస్తున్నాయా మీకు? చక్కగానే ఉన్నాయి, గుత్తులుగా వస్తున్నాయి. అవును, అవి చూడిక. అవును, టమాటాలు మంచిగా వస్తున్నాయి. ఇంకా ఇటు సైడ్ కూడా టమాటాలు ఉన్నాయి. గుత్తులు గుత్తున్నది. ఇవి కూడా కచ్చ టమాటాలు. అండ్ వీటికైతే ఏమయ్యాను, ఒక కిచెన్ వేస్ట్ వాటర్ అంటారు, అదే మన బియ్యంగడిన నీళ్ళు, కూరగాయలు కట్ చేసిన నీళ్ళు. మట్టి అయితే ముందటి నుంచి ఎత్తుకొచ్చుకున్నది. ఏ కోకో పీట్ లేదు, ఏ మందు లేదు, ఏం లేదు. ఇంకా ఇక్కడ 2 టమాటాలు ఉన్నాయి. ఇది ఆర్గానిక్ అంటారు. అరే దీన్ని సగం పిట్ట తిన్నట్టున్నది. తినేసినగా పిట్ట, మరి ఏం కాదులే, అది ఇంకా కాలే అమ్మా. ఇది పండిపోతుంది, దూరం ఉన్నా పండిపోతుంది. దీన్ని ఇక్కడే వేసేద్దాం. దీని గింజలు చెట్టుకే గింజలు వేసేస్తే అవే అవుతాయి. ఇక నీకు ఘోరం. ఇంకా ఇవన్నీ టమాటా చెట్లు, చుక్కకూర సీడ్స్. ఇవి చుక్కకూర. ఈ టబ్లో కనిపిస్తుంది కదా, ఇది చుక్కకూర. చుక్కకూర, ఇది సీడ్స్. ఇవి కొంచెం ఎండాలి, ఎండినాక మనం తెంపుకోవాలి. ఇప్పుడైతే ఈ ఆకులాకులు ఎండిపోయినాయి. ఇదిగోండి ఎండిపోయిన సీడ్స్ ఇట్లు ఉంటాయి. ఇవి మళ్ళీ వేసుకుంటే మళ్ళీ మనకు వస్తాయి. ఇవన్నీ సీడ్స్ తెంపుకొని పెట్టుకుంటాయి. ఇక కొంచెం ఎండిన ఇదిగోండి. ఇంక ఇక్కడ కూడా చుక్కకూర సీడ్స్ చూస్తుంటాయి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ సీడ్సే, వాటికి మంచిగా వచ్చింది. అసలు నేను అనుకుంటున్నా ఈసారి సీడ్స్లో ఎట్లా పెడదా అని. నేను మంచిగా వచ్చినాయి చూడండి. సీడ్స్ అని కలెక్ట్ చేసుకోవాలి, మళ్ళీ దొరకాయి. కొనుక్కొచ్చు. ఇదిగోండి ఇక్కడ కూడా టమాటా కనిపిస్తుందా? ఇది కూడా టమాటానే.
ఇక్కడ ఉసిరికాయ చెట్టు. ఇది ఉసిరికాయ చెట్టు. అదే ఎట్లా వచ్చిందో, ఇంకా ఉసిరికాయ వేస్తే వచ్చిందో ఎట్లా. ఉసిరికాయలు మనం పెద్ద మురిగిన వేసేసినాం కదా. మిర్చిలు చిన్నగా ఉన్నాయి ఎందుకంటే మనం ఏమి ఇవ్వట్లేదు కదా, అందుకే చిన్నగా వస్తున్నాయి మిర్చిలు. కొన్ని బాహుబలి. ఇది పాలకూర చెట్టు అండి. దీనికి సీడ్స్ వస్తాయేమో, అందుకే అట్లనే ఉంచేసిన. పాలకూర సీడ్స్ వస్తాయేమో అని చూడాలి. దీనికి సీడ్స్ ఇవి సీడ్సే అనుకుంటా మమ్మీ. అదే తర్వాత ఇక్కడ కూడా కొన్ని మిర్చి ఉన్నాయి. 1 2 3 సీడ్లు ఉన్నాయి. సీడ్స్ కావు మమ్మీ, అవి కాయలు. సారీ, దూరం జరిగి నన్ను కూడా ఇంకా ఇక్కడ ఫోటో తీసుకో. ఇదైతే పాలకూర మొత్తం టోటల్గా మంచిగా వస్తుంది. ఇది కూడా పాలకూర. నేను ఏం చేస్తాను అంటే ఈ పాలకూరకు తక్కువ వస్తుంది కదా, ఇంకా ఈ పాలకూర ఉన్న చుక్కకూర రెండు కలిపి వండుతా. పాలకూర అది కూడా చుక్కకూర మంచిగా పుల్లగా రెండు కాంబినేషన్ బాగుంటాయి. చింతపండు బదులు ఇది చుక్కకూర వేసేస్తాం పుల్లగా. ఇంకా మిర్చిలు అయితే ఇవే అనుకుంటున్నా. దీనికి ఒక 2 3 వచ్చినాయి. ఫోటో తీసుకో. ఇది చూస్తున్నారా, టమాటాలు కూడా చూసినారా. నేనైతే ఏ గింజలు వేయలేదు దేనికి, మంచిగా దానికి అవే వస్తున్నాయి. వేస్ట్ కట్ చేస్తావు కదా. ఇదంతా తోటకూర. సీడ్సా? కాదు, సీడ్స్ కాదు, మొత్తం పురుగు తినేస్తుంది దీనికి. మొత్తం కట్ చేసి ఇంకా మా వారైతే వాటర్ పడుతున్నారు పక్కన. ఇప్పుడే పైప్ అరేంజ్ చేసింది. మా వారైతే వాటర్ పడుతున్నారు. మొత్తం వాటర్ ఏమంటారు, అన్ని కుండీలు పెట్టుకున్నారు కదా, వాటర్ కింద లీక్ అయితే అని చెప్పేసి వాటర్ ప్రూఫింగ్ కూడా చేయించినాము. మొన్న దాకా మీకు వీడియో పెట్టిస్తాను. అంతా వాటర్ ప్రూఫింగ్ చేయించినాము. బిల్డింగ్ మొత్తం అంతా వాటర్ ప్రూఫింగ్ కింద చూపి మొత్తం వాటర్ ప్రూఫింగ్ చేయించి తర్వాత మళ్ళీ కుండీలో ఇంకా మొత్తం అయితే వాటర్ ప్రూఫింగ్ చేయించినాము. మళ్ళీ కుండీలు ఎక్కడెక్కడ అరేంజ్ చేసుకోవాలి. సరిగా లేవు ఇవి, ఇప్పుడు మంచిగా మాట్లాడుతున్నాయి. మళ్ళీ ఒకసారి మంచిగా అరేంజ్ చేసుకోవాలి. అన్ని ఇటుకలు పెట్టేసి ఇది ఒక్కదానికి మంచిగా సీడ్స్ వస్తున్నాయి, ఇవి ఉంచుకోవాలి. సీడ్స్ కూడా దీని మీద. మమ్మీ చుక్కకూర చూపెట్టుకూర. ఇదిగోండి, ఈ టబ్లో కూడా చుక్కకూరనే కనిపిస్తుందా. దీనికి కూడా సీడ్స్ మంచిగా వస్తున్నాయి. తర్వాత ఇక్కడైతే తోటకూర. ఇదంతా తోటకూర. ఇంకా తోటకూర చాలా ఉందండి. అటు సైడ్ ఉంది, చూపిస్తాను. ఈ టబ్బులు ఉన్నది మొత్తం తోటకూరనే, ఆ టబ్బులో తోటకూరనే. మొత్తం తెంపినా జస్ట్ మొన్ననే. ఇదిగోండి, ఇక్కడ కూడా తోటకూరనే, మొన్ననే తెంపినా అండి, అందుకే కనిపిస్తలేదు తోటకూర. ఇంకా ఏవైతే ఇవి ఇప్పుడైతే తోటకూర. ఇంకా ఈ టబ్లో పుదీనా మంచిగా వస్తుంది. పుదీనా అయితే చిన్న పుదీనా, చిన్నగా పెద్దదే పెద్దాకుల పుదీనా. ఈ టబ్లో పెద్దాకుల పుదీనా, ఇది కూడా మంచిగా వస్తుంది. ఇంకా వాటర్ అయితే అన్నీ పట్టే చాలా. ఇంకా తర్వాత ఇది నిమ్మకాయ చెట్టు కనిపిస్తుంది మీకు. ఇది నిమ్మకాయ చెట్టు. మరి దీనికి నిమ్మకాయలు వస్తాయో రావో తెలియదు, కానీ వచ్చిన కొద్ది నేను కట్ చేసిన. ఇంకా మంచిగా బలంగా వస్తుంది. ఇది హైబ్రిడ్ అయితే మంచిగానే కదా, మనకి నిమ్మకాయలు కూడా వస్తాయి. ఒకవేళ ఇది మంచిగా వస్తే దీన్ని పెద్ద టబ్లకు అయితే షిఫ్ట్ చేద్దాం. టబ్బుగా మట్టిలో పెట్టు. కింద రాదు, ఎందుకంటే రూట్స్ చెట్టు పెద్దగా పెరుగుద్ది, రూట్స్ పెద్దగా అవుతాయి, బయటకు వస్తాయి రూట్స్, మళ్ళీ పెద్ద పని అవుతుంది. టబ్బు తెప్పించి పెడదాం అనుకుంటున్నాం, చూద్దాం అప్పటివరకు ఎట్లా. ఇంక ఇప్పుడైతే ఇవైతే తెంపిన కొన్ని మిర్చి, ఒక 4 వంకాయలు, 2 టమాటాలు, ఒక సొరకాయ పెద్దది. ఇంక ఇప్పుడైతే ఇవి తెంపినండి. చిట్టి చామంతి, ఇగో రోజ్. ఇది హైబ్రిడ్ రోజ్ ఫ్లవర్ది. దీనికి వచ్చి పోయింది ఆల్రెడీ. చిన్న చామంతులు, చిట్టి చామంతి నాకు చాలా ఇష్టం, ఎల్లో చామంతులు. ఇది ఇంకా తనైతే వాటర్ పట్టేస్తున్నారు టబ్కి. 2 డేస్కి ఒకసారి అయితే వాటర్ ఇస్తాను, మరియు డైలీ ఇయ్యాను. కొంచెం చల్లని ఇప్పుడు బాగా ఎండలు పడుతున్నాయి కాబట్టి ఇక రోజు కూడా ఇవ్వాల్సి వస్తుందేమో. వాటర్ అయితే ఇంకా మంచిగా సెట్ చేసి పెట్టలేదు, కుండీలు కూడా ఒకరోజు సెట్ చేసి పెట్టుకోవాలి. ఇవాళ ఏదైతే చిన్న హార్వెస్ట్ ఇది అనమాట. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.